తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్లో ఇక్కడ ఈ టెంట్లు, ఈ ఎండల కూసునుడు ఇవన్నీ అసలు ఏముండే అని అనుకున్నాం, కానీ ఇవి ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణలో ఆంధ్రోళ్ళ తొత్తులు ఇక్కడికి వచ్చి అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి రూపంలో. గత ప్రభుత్వంలో కేసీఆర్ అన్నమాట ఇంటికో ఉద్యోగం అని అన్నాడు, అది నిలబెట్టుకోలేదు కనుక ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు దగ్గర చెంచా అయినటువంటి రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగుల దగ్గరకు వచ్చి సభల కాడికి వచ్చి ఇదే వేదిక మీదకి వచ్చి కూడా ఆయన ఇయ్యలేదు కాబట్టి నేను రాగానే, మా ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తా, నా కష్టాలు తెలుసు, నేను కూడా మీ లెక్కన బతికినోని, గిన్నె పక్కకు మోరిల పొంట తిరిగినోని, నేను ఆ పక్కకేమన్నా దుఃఖం ఉండే ఇవన్నీ ముచ్చట్లు చెప్పి మత్పరిచి మాయ చేసి నేను ఉద్యోగాలు ఇస్తా అంటే ఇక నీ మాట ఎట్లా నమ్ముతాం సార్ అంటే ఆడికెళ్ళి పట్టుకొచ్చిండు. గాడ మొగాయన పెద్ద మనిషి ఆ ఢిల్లీకి వెళ్ళి పట్టుకొచ్చిండు. రాహుల్ గాంధీ అంటే నేను ప్రియాంక గాంధీని ఇద్దరిని పట్టుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. తెలంగాణ అంతా తెలుసు. ఈ పిల్లల పాపము, విద్యార్థులు, నిరుద్యోగులు మొత్తము వాళ్ళు అన్ని పక్కకు పెట్టి, చదువులు పక్కకు పెట్టి ఉద్యోగం ఆశల ఆయన వచ్చి ఏం చేసిండు, కారం పొడి నూనె పెట్టి ఒకటే పూట బువ్వ తింటున్నారు అనేటువంటి మాటలని నమ్మబలిస్తే నిజంగా నేను వచ్చినాక చేస్తాడు కావచ్చు అనుకొని ఇంటింటికి పోయి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి గదమాలు పట్టుకొని ఓట్లు వేపించి అలా అధికారం వచ్చినాడు కూడా ఆయన ఒకటే మాట చెప్పిండు, నిరుద్యోగులు లేకపోతే నేను లేను, నిరుద్యోగులు చేయబట్టే నేను ఇవాళ ముఖ్యమంత్రి అయినా అని చెప్పి బాటంగా బహిరంగంగా ప్రపంచానికి మొత్తం తెలిసినట్టు మాట్లాడిండు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి పాలనలో కనీసం ధర్నా చౌక్లో మీటింగ్లు కూడా పెట్టనిస్తలేరు. విద్యార్థులను, విద్యార్థి నాయకులను, నిరుద్యోగులు అంటే వీళ్ళు ఉట్ట నిరుద్యోగులు కాదు, వీళ్ళు మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు. నేను ఊకే తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు చెప్తా ఉండే, తెలంగాణ స్టూడెంట్స్ టుడేస్ రా మెటీరియల్ అండ్ టుమారోస్ స్క్రాప్ అని చెప్పేది. టుడేస్ రా మెటీరియల్ టుమారో స్క్రాప్ అనేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల మేధావులను స్క్రాప్ లెక్క ఇక్కడ ధర్నా చౌకుల కాడ కూర్చునే కాడికి తీసుకొచ్చి పెట్టిండు. సో ఈయన రాగానే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ధర్నా చౌకులలో మీటింగ్లు పెట్టుకుంటామంటే కూడా అరెస్టులు చేసుడు. ఇగో వీళ్ళనైతే గుర్ర రాత్రి పూట 12 లేదు, 1 లేదు, 2 లేదు, ఆడపిల్లలని లేదు, మగ పోలీసులతోటి ఇట్లా చాలా సందర్భాలల్లో అరెస్టులు చేసి తీసుకుపోయి పెడుతూ కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే హోంమంత్రి, ఆయనే విద్యాశాఖ మంత్రి, అందరికి ఉద్యోగాలు నేనే ఇస్తా, రాగానే బడులు మొత్తం బంద్ అయిన బడులు తెరిపిస్తా, కొత్త బడులు కట్టిస్తా అన్నాడు. ఈయన వచ్చిన తర్వాత కూడా 1000 కొద్ది బడులు బంద్ అయినాయి. అందులో చదువులు చెప్పే టీచర్లు లేరు, బడికి అన్ని సబ్జెక్టులకు ఒక్కొక్క టీచర్ లేరు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకేమో కోకొల్లలు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ, చదువుకున్న వాళ్ళు ఏ ఊర్లో చూసినా కానీ 30-40 మంది పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళ కాడికి వెళ్ళి ఉన్నారు. కానీ వాళ్ళకు నౌకర్లు ఇస్తలేరు. వాళ్ళు చెప్పిన మాటనే ఇక ఈయన ఈ పెద్ద మనిషి మొగానే తెల్లంగేసి మధ్య తిరుగుతున్నాడు, జీన్స్ ప్యాంట్లు ఎక్కేసి. ఈ రాహుల్ గాంధీ అంటేనే బీహార్లకు బయట స్టేట్లలో పోయి ఇక్కడ కొడుతున్నారు, ఆస్పిరెంట్లను లాఠీతో కొడుతున్నారని. సిగ్గుండాలే మీకు ఏమన్నా వచ్చి ఇక్కడ రాండి. మీ ఆమె ఉన్నది కదా ఇక్కడ, మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నది కదా, ఆడపిల్లని ఆడామనే కదా ఆమె కూడా. సింపుల్గా ఏదో ట్రైన్లలో పోతా గవి కాదు. వీడొచ్చి మా ఊళ్ళ నిరుద్యోగుల కష్టాలు ఎట్లున్నాయి, వాళ్ళ గోసలు ఎట్లున్నాయి, వాళ్ళ బాధలు ఎట్లున్నాయి ఒక్కసారి వాళ్ళ దగ్గరకు వస్తే అర్థమవుతుంది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా తలకాయ ఉండేది ఉంటే ఈడికొచ్చి నీ గవర్నమెంట్లా, వేరే గవర్నమెంట్లు ఇస్తే ఆడమొత్తుకుండు కాదు, నీ గవర్నమెంట్లా నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఏ ఉద్యమం ఎక్కడ ఎవరు చేసినా కానీ మాట్లాడితే చాలు పోలీసుల పాలన అయిపోయింది. ఇక నిన్న మొన్న చూసినాం కదా, ఆత్మహత్యలు చదువుకున్నటువంటి వాళ్ళు, టాప్ ఉన్నటువంటి వాళ్ళే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో. శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నలు అనే కాడికి పోయి తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థి యువకులు నడి సేన్లల్లా, నడి రోడ్లల్లా, ఇండ్లల్లా ఉరేసుకొని, పొలాలల్లా, చేన్లల్లా, చెట్ల కాడ ఉరేసుకునే కాడికి వచ్చింది. చదువుకొని అన్ని ఉండి, అంటే సర్టిఫికేట్లు ఉండి టాప్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా నిరుద్యోగంతో ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడుతున్నారు. ఇలా ప్రైవేట్ సెక్టార్లకు వచ్చిన తర్వాత కూడా మీరు 80% బయటి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ పెట్టినా, ఏ కంపెనీ పెట్టినా 80% తెలంగాణ యువకులకే ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా 8% కూడా లేరు. మళ్ళా గాడికే వెనకట సెక్రటేరియట్లో ఏంది మోసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు, తూడ్చేటోళ్ళు, పాయకాలను సాఫ్ చేసేటోళ్ళు, నీళ్ళు అందించేటోళ్ళు ఎట్లయితున్నారో ఇలా గదే పరిస్థితి ఇప్పుడు కూడా గదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వస్తలేవు. కానీ ఒకటే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, నేను నిరుద్యోగులకు కూడా చెప్తున్నా ఏంటంటే ఏ రాజకీయ పార్టీని నమ్మకండి. సొంతంగా మీరే ఉద్యమాలు తయారు చేయాలి. మీ మధ్యలో ఐక్యతతోటి, ఐక్య సంఘటన కట్టుకొని పోరాటం చేసి ఎవరిని కూడా ఊర్లలో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ ప్రతి ఊర్లో 15-20 మందో 30 మందో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని ప్రశ్నించండి, కొట్లాడండి. అలా మీరు చిన్న వాయిస్ ఊర్లోకి వెళ్ళి ఏది ఇస్తే అది జనానికి తెలిసేటట్టుగా
తీసుకుపోయే ఛానల్ ఉన్నాయి ఇక్కడ, ఇన్ని ఉన్నాయిడా, ఒక్క మేజర్ ఛానల్ లేదుడా, అన్ని సోషల్ మీడియానే. కానీ సోషల్ మీడియా పవర్ ఏంటిదో, డిజిటల్ మీడియా పవర్ ఏంటిదో ఇలా జనానికి కూడా అర్థమైంది. 4 రోజులైతే అవన్నీ ఆ మీడియాలో ఆ పేపర్లన్నీ పోతాయి. మీరు చిన్న చిన్న వీడియోలు పెట్టండి, వాళ్ళను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమేం చెప్పిండ్రు, ఏమేం వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళు ఎట్లా మీటింగ్లు పెట్టుకుంటుంటే కూడా బస్సులను ఆపుతున్నారు. బస్సులు కాదు ఎక్కడ, ఇప్పుడు చిన్నగా ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ అయితే చాలు ఏ నజరేయాలి, అందరి మీద నజరేయాలి, ఎప్పుడు అరెస్టులు చేయాలి, ఎప్పుడు తీసుకుపోయి బుక్కల వారేసేయాలి. బయటకు వచ్చి పొంకనాలు పెద్ద పెద్ద ఛానళ్ళ ముంగట డిస్కషన్లు చేసే కాడ మాత్రం మాది ప్రజాప్రభుత్వం, ఎక్కడ ఎవరిని ఆపుతలేము అనుకుంటేనే ఇక్కడ ఈ ఏసీపీ మొన్న లాస్ట్ టైం ఇక్కడ మా పిల్లలను పట్టుకొని అరెస్ట్ చేసుకుంటా ఆ లా కొడుక ఈ కొడుక అని మాట్లాడిండు కదా. ఏం పేరు, ఆయన పేరు ఏసీపీ. ఆయన మాట్లాడి బహిరంగంగా మాట్లాడి లాట్ ఎక్కిర్రని ఇట్లా బూతు మాట్లాడితే నేను ఒక మంత్రి ముంగట, అడ్లూరు లక్ష్మణ్ మంత్రి ముంగట రవీంద్ర భారతిలో నేను ఓపెన్ గా చెప్పినా, మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు, నిరుద్యోగ యువకులను మీరు ఉద్యోగాలు ఇచ్చుడు పక్కకు పెడితే ఈ బూతులేందే బూతులేందే ఏడు ఏసీపీయా. అయితే ఆయన బూతులు తిడితే ఆ మంత్రి ఏమన్నా అంటే నేను తప్పకుండా చర్య తీసుకుంటా అని చెప్పిండు. ఇవాళ వరకు చర్యలు తీసుకోలే, చేపిస్తున్నదే వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేస్తారు కదా. నిరుద్యోగ యువతరం మేల్కొంటున్నది. మీరు ఏంటంటే ఇక మీరు ఎలక్షన్లు ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాయి కదా, మాకేమైతే అనుకుంటున్నామో ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఒక్క దగ్గరకు వస్తారు, ఒక్క దగ్గర రావాల్సిన అవసరం ఉంది. మా బొట్టోళ్ళం కూడా కంప్లీట్ గా వీళ్ళెంబడి ఉన్నాం. అసలు మేము ఉద్యమంలో తిరిగే కాడికెళ్ళి నిరుద్యోగ సమస్యనే మొట్టమొదలు ఉండే ఉద్యోగాలు 69లో కూడా ఉద్యోగాల పంచాయతీ జరిగింది. అప్పుడు 369 మంది చనిపోయింది నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులే. మొన్న 1200 మంది చనిపోయే దాంట్లో కూడా 99% వాళ్ళే ఉన్నారు. కానీ అలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కొంతమంది కంచరగాడిదలు, అడ్డగాడిదలు అనక తప్పలేదు మన రాజకీయ నాయకులను. అసెంబ్లీలో కూర్చున్నటువంటి అన్ని గాడిదలు, నిలువు గాడిదలు, మొత్తం అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీల గురించి ఎందుకు అంటున్నా అంటే వీళ్ళందరూ మేనిఫెస్టోలో పెట్టిన సంగతి అందరికీ ఎరికే కదా. మరి ఎక్కువ ఒక్క రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగుల తరఫుకెళ్ళి వచ్చి మేము పోయి మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీలో పోడు, నా కాన్స్టిట్యున్సీలో ఏడ కూర్చున్నా మేము ఇళ్ళకి పోం, నిరుద్యోగుల ఎక్కడ అజిటేషన్ జరిగినా ఏం జరిగినా లేకపోతే మేమే అజిటేషన్ తీసుకొని ఏ ఎమ్మెల్యేలను కూడా ఉద్యోగాలు వచ్చేవారు 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు మేము ఇళ్ళకి పోమని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా భీష్మించుకొని కూర్చుంటలేదు. ఇట్లా వీళ్ళు మీటింగ్లు పెడితే వచ్చి ఇక్కడికి వచ్చి ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు పోవుడు. ఈ విద్యార్థి నాయకులు ఆ ప్రభుత్వం లాస్ట్ టైం ఏం చేయలేదు, మిస్టేక్ అయిపోయింది, కానీ ఈసారి అయితే చేస్తామని చెప్పని ఇవన్నీ మాయమాటలు అవసరం లేదు. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు యువకులు ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు ఒక పార్టీగా డిసిషన్ తీసుకోవాలి. ఎస్ మేము బయటకు వస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆస్మాన్ అరెస్ట్ చేస్తున్నారు, అందరినీ ఎవరెవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ, జనార్దన్ కావచ్చు, అందరినీ ఎవరెవరు తిరుగుతున్నారో, ఇందిరా కావచ్చు, ఇంకా మిగతా పిల్లలందరూ తిరుగుతున్నారు, అందరూ అర్జున్ అర్జున్ వాళ్ళందరూ కూడా తిరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మేమే బయటకు వస్తామని చెప్పని ఎందుకు కూర్చుంటలేరు. ఇదే ధర్నా చౌక్ వచ్చి అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళకు నిరుద్యోగుల ప్రేమ ఉంటే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కానీ ఉద్యోగాలు ఇచ్చే వరకు వీడికి కదలమని చెప్పని పార్టీకో 20 మందో 30 మందో ఇక్కడికి వచ్చి 10 మంది వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలు ఎంత ఉంటుంది మంది వచ్చి కొట్లాడతలేరు కాబట్టి వీళ్ళందరూ ఒక తాను బట్టలేని చెప్పదలుచుకున్నా. నిరుద్యోగ యువకులు ఈ రాజకీయ పార్టీలతో నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు. నూతన రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రావాల్సిన అవసరం ఉన్నది. అప్పటిలోపట అన్ని స్ట్రగుల్స్ కూర్చొని ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ప్రాపర్గా ఒక ప్రణాళికబద్ధంగా ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ ఉన్న మీ 35-40 లక్షల మంది ఎవరైతున్నారో వాళ్ళ దాంట్లో కుటుంబానికి ఒక్కరొచ్చినా కానీ 1 కోటి మందితో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టొచ్చు. ఆ లైన్ లో ఆలోచించి మొత్తం దిగ్బంధం చేయాలి. హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తే తప్ప వీళ్ళు వినరు. వీళ్ళు ఎందుకంటే పైసలకు మరిగినరు. మళ్ళీ ఆఖరికైంది పైసలు ఇస్తే నిరుద్యోగులు వింటారు, ఆ ఊర్లలో కుల సంఘాలు ఉంటాయి, పైసలు వేస్తే బుక్కడగాని లెక్క ఇంత మటన్ ముక్కలకు చికెన్ ముక్కలకు ఓట్లు వేస్తారనే నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దున్నపోతు మీద వానబడ్డట్టు ఉన్నది మనం ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా. సో అందుకనే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారంగా పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నిరుద్యోగ యువకులందరికీ రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు బానిసలు కాకండి, పార్టీల జెండాలు మోసే జీతగాన్లు కాకండి, నిరుద్యోగుల గుండె సవడులకు ప్రతిరూపాలు కావాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిరుద్యోగ ఆవేదన దానికి మీరు మద్దతుగా వచ్చారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం ఈ యొక్క ఆవేదన వినిపించుకోకుండా ప్రభుత్వం నా దృష్టిలో ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆవేదన వినిపించుకుంటుంది అయితే నేను అనుకుంటలేను. సో కార్యాచరణ ప్రణాళిక వాళ్ళు ఇప్పుడు కూర్చుంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాంట్లో ఎట్లా డిసిషన్ తీసుకుంటే మా బొట్టలం కూడా ఏమేమి సజెషన్స్ మాకున్న అనుభవాలను బట్టి వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలో గైడ్ చేస్తాము. కానీ ఇది ఒక లాంగ్ రన్ ప్రోగ్రామ్ తీసుకుపోతేనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే వాళ్ళకు ఏం కాదు వీళ్ళతో అనేది ఒకటి పడ్డది. పైసలు ఓట్లు అనేవి పైసలతో కొనుక్కునేటి అనేది అది అంగట్ల సరుకు లెక్క అయిపోయింది అనేది వాళ్ళకు ఉన్నది కాబట్టి దాన్ని కాకుండా ప్రజలను ఎట్లా చైతన్యవంతులను చేయాలి. నిజంగా కొత్త యువతరం మొత్తం ఒక తిరుగుబాటు అనేది తుపాకులు పట్టుకొని పొమ్మని చెప్తలేను. రాజకీయ పరంగా రాజకీయ నాయకులను ఏ ఊర్లలో కూడా రానియకుండా ఉండేటట్టుగా ప్రతి ఊర్లలో ఉన్నారు కదా నిరుద్యోగులు, వాళ్ళు అనుకుంటే ఆడ కూర్చొని
మూడు మాటల కాడ కూర్చొని వాళ్ళు నిలబడాలి. అరే నువ్వు ఎందుకు వస్తున్నావా, మరి మా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, ఏమైంది మరి నీ ఉద్యోగాలు ఏమైనాయి, నువ్వు ఇచ్చినాకనే రావాలి ఊరికి, లేదు ఆపోజిషన్ వాళ్ళు ఉంటే ఆపోజిషన్ కూడా పోయి ఆడ కొట్లాడతావా లేదా, నువ్వు రాకు కాన్స్టిట్యున్సీకి రాకు, నువ్వు ఫస్ట్ మాకు ఉద్యోగాలు ఇయ్యి అని కనుక కొట్లాడేటట్టుగా ఈ యువకులు వాళ్ళని ప్రశ్నించే స్థాయిలోకి తీసుకుపోవాలి, పోరాటాన్ని తీసుకుపోతాం కూడా.